బాలరాముడి నుదుట మెరిసిన సూర్య తిలకం. భద్రాచలంలో వైభవంగా రాములోరి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం. పశ్చిమాసియా పరిస్థితుల సమన్వయంపై చర్చ. విశాఖ తీరానికి చేరుకున్న భారీ ఎల్పీజీ చమురు నౌకలు. ఇంధన నిల్వలు రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ఎల్పీజీని 70% పెంచుతూ అన్ని రాష్ట్రాల సీఎస్లకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. కమర్షియల్ ఎల్పీజీని గత వారం 50% వరకు పెంచగా ఇవాళ మరో 20% పెంచింది. ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40% కేటాయింపులు చేసిన కేంద్రం తాజాగా ఆ కోటా కూడా మరో 50% పెంచింది. పిఎన్జీ సరఫరా పెంపు చర్యలతో కేంద్రం రాష్ట్రాలకు కోటా పెంచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధ వాతావరణంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఈరోజు సాయంత్రం 6:30 దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, భారత్పై చూపే ప్రభావం, భారత పౌరుల భద్రత, అంతర్గత భద్రతా అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రాల సన్నద్ధత ఎలా ఉంది, అత్యవసర పరిస్థితులు ఎదురైతే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రధాని ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన మూడో శ్రీరామనవమి కావడంతో అయోధ్య నగరం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఈ వేడుకల్లో అసలైన హైలైట్ సూర్యతిలకం. సరిగ్గా మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని రామాలయ నుదుటాన్ని తాకాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను జోడిస్తూ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ అద్భుత భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. మిథిలా స్టేడియంలో లోక కళ్యాణం కోసం జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రిపుర వీధులన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ధర్మపత్ని గీతా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలపురాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువు కన్నుల పండుగగా సాగింది. అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య శంఖ చక్ర గదాశార్గ కృపాణ పంచాయుధరస్య రత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభ మణి పుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార షడగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణ వరరంగ కాంచే పూర్ణాదే జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగేరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగద. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి వాకిట శ్రీహరి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం తన కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవానికి సమర్పించే ముత్యాల తలంబ్రాలను పూజ నిమిత్తం ఆలయం వద్దకు తీసుకొచ్చారు. శ్రీ సీతారాముల అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి వాకిట శ్రీహరి ఆకాంక్షించారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధి పదంలో సాగాలని వారు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.
पुरुषः आदोऽस्मा भूतानि श्रेयामतु విశాఖపట్నంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. అల్లిపురం వైర్లెస్ కాలనీ రైల్వే క్వార్టర్స్లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు డిఆర్ఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి పూజలను నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుని భక్తుల కోరిక కోసం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే స్వామివారి కళ్యాణ విశిష్టత చూపుతున్న ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ శర్మతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. వాడ ఘనంగా పండగ జరుపుకుంటారు. అలాగే ముఖ్యంగా రామాలయాలు ఏదైతే ఉన్నాయో అక్కడ శ్రీరాముల కళ్యాణం కూడా జరుపుతారు. ప్రస్తుతం అయితే మనం అల్లిపురంలో ఉన్న శ్రీ 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 కోదండ రామాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మాత్రం ప్రతి ఏటా ఘనంగా శ్రీరామనవమి జరుపుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. 1933లో ఈ ఆలయం నిర్మించారని కూడా ఆ పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు అయితే మాత్రం ఇక్కడ ఏకోజాము నుంచే పూజలు నిర్వహించి సోమవారం కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. అదే అంశం మనతో పాటు మాట్లాడేసి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ఈరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి కూడా శ్రీరామచంద్ర స్వామి వారికి పంచామృత స్నాపనం జరిగింది. తదనంతరం అలంకరణ. అక్కడి నుంచి కూడా భక్తులు 50 మందికి కూడా రామచంద్ర స్వామి వారి దర్శన యోగ్యం అనేది కలుగుతోంది. ఆ తర్వాత ఒక అరగంట క్రితం నుంచి అంటే 10:30 గంటల నుంచి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సుమారుగా 1000 మంది వరకు కూడా. అలాగే ఇప్పుడు 1000 మంది కళ్యాణ మహోత్సవం దగ్గర కూర్చున్నారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రస్తుతానికి అక్కడ నడుస్తూ ఉంటుంది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయిపోగానే వచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 10:30 గంటలకు ప్రారంభించినటువంటి కళ్యాణం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాసూత్రధారణ వంటి కార్యక్రమాలన్నీ కూడా ముగిశాయి. ఇప్పుడు స్వామివారి ప్రధాన ఘట్టమైనటువంటి మండపావాహన, తదనంతరము కూడా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ కళ్యాణాన్ని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, కృపకి పాత్రులు కాగలరని, అలాగే స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కళ్యాణంలో భక్తులు 50 మంది కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే హరిహరాత్మజ అన్నదాన ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఆధ్వర్యంలోనే ఈ అన్నదానం అంతా కూడా జరుగుతోంది. అలాగే దేవాలయానికి ఏర్పాటు చేసినటువంటి అలంకరణ ఏదైతే పుష్పాలంకరణ ఉన్నదో, అలాగే స్వామివారికి ఇచ్చేటువంటి వస్త్రాలంకరణ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, భక్తుల యొక్క సౌకర్యాలు అన్నీ కూడా ఆలయ కమిటీ వారు, హరిహరాత్మజ ట్రస్ట్ వాళ్ళు మాత్రం చాలా ఘనంగా నిర్వర్తిస్తున్నారు. కావున ఈ సదవకాశాన్ని భక్తులు 50 మంది కూడా సందర్శించుకొని ఈ యొక్క ఏదైతే కళ్యాణ మహోత్సవం తాలూకా ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం. సర్వం శుభం. కళ్యాణం అనంతరం పట్టాభిషేకం చేస్తారు. అది ఆ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు? ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం మొత్తం పూర్తయిపోయిన తర్వాత 30వ తారీఖు సోమవారం నాడు స్వామివారి యొక్క పట్టాభిషేక కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అక్కడతో ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తయినట్లు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా దేవాలయంలో ప్రతిరోజు జరగాల్సినటువంటి అనుష్ఠానం అంతా కూడా జరుగుతూ వస్తోంది. అలాగే మొన్ననే 25వ తారీఖుని ఇదే దేవాలయ ప్రాంగణంలో వెలసి ఉన్నటువంటి వనదుర్గా అమ్మవారి యొక్క వార్షికోత్సవం కూడా చాలా ఘనంగా నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా చండీ హవనం వంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నారు. భక్తులు 50 మంది కూడా ఆ యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు జరిగేటువంటి కళ్యాణం, తదనంతరం 30వ తారీఖు చేసేటువంటి పట్టాభిషేక కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. ఇంకా శ్రీరామనవమి కళ్యాణంలో, స్వామివారి కళ్యాణంలో భక్తులు అసలు ఎందుకు పాల్గొంటే వచ్చే ప్రయోజనాలు ఏంటండి? యథార్థానికి కళ్యాణం అంటే శుభం, శోభనం, సౌభాగ్యం.
మనం చేసుకునేటువంటి దాన్ని వివాహం అంటారు. అంటే అంతవరకు ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తన ఆశ్రమాన్ని మారి అక్కడి నుంచి వేరే ఆశ్రమంలోకి వెళ్తాడు. కానీ కళ్యాణం అన్నటువంటిది ప్రతి సంవత్సరము చేస్తాం. వివాహంలాగా సంవత్సరానికి ఒకసారి మన జీవితానికి ఒకసారి చేసుకున్నటువంటిది వివాహం అయితే, ప్రతి సంవత్సరము చేసేటువంటిది కళ్యాణం. ప్రతి సంవత్సరము కాదు, ప్రతిరోజు కూడా చేయొచ్చు. మనకి భద్రాచలంలో నిత్య కళ్యాణం జరుగుతోంది కదా. అయితే ఈ కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే లోక కళ్యాణార్థం. భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనో అభీష్టములు తీరడం కోసం. రామో ధర్మో విగ్రహవాన్, రాముని యొక్క ధర్మస్వరూపం అంతా కూడా మనకు తెలుసు. అటువంటి ధర్మస్వరూపుని యొక్క కళ్యాణాన్ని వీక్షించినంత మాత్రాన మనం ఏదైతే ఈతి బాధలు ఉంటున్నామో ఆ ఈతి బాధలన్నీ కూడా తొలగుతాయి. అలాగే కళ్యాణం అంటే శోభనం. శోభనం అంటే ఏమిటి? చేసేటువంటి శుభకార్యాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్తించగలిగేటువంటిది. కాబట్టి అటువంటి కళ్యాణాన్ని వీక్షించడం చేత ఏదైతే మనం చేసేటువంటి సత్కార్యాలు ఉంటాయో ఆ సత్కార్యాల యొక్క ఆటంకాలు తొలగి మన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఇది ఏదైతే ప్రధాన అర్చకులు చెప్తున్నది, స్వామివారి పూజలు అయితే మాత్రం తెల్లవారు ఏకోజాము నుంచే మొదలయ్యాయి. తెల్లవారు ఆ పంచామృతాభిషేకంలో అలాగే అష్టోత్తర పూజలు కూడా ఇప్పటివరకు నిర్వహించాము. ప్రస్తుతం అయితే కళ్యాణం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. మధ్యాహ్నం కూడా వచ్చే వారికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల మనకున్న హితబాధలన్నీ పోయి మన సుఖశాంతులతో ఉంటాము. స్వామివారిది చేసేది కళ్యాణం, మనం చేసుకునేది వివాహం. ఈ కళ్యాణం నిత్యం ప్రతి దేవాలయాల్లో ఏదైతే భద్రాచలం అలాంటి దేవాలయాలు నిత్యం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఏటా ఈ స్వామివారి శ్రీరామరావు రోజు కళ్యాణం చేయడం, ఆ కళ్యాణం వీక్షించిన ప్రతి భక్తులకి చాలా మంచి జరుగుతుందని చెప్పి ఏదైతే ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. సుమారుగా 800 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించారని, బాధితులకు పెట్టుబడి సాయం అందేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారితో, అగ్రికల్చర్ సెక్రటరీ సురేందర్ మోహన్తో మాట్లాడి వాళ్ళకు స్టార్టింగ్ 600 అన్నారు, ఇప్పుడు 800 ఎకరాల వరకు వరి పంట నష్టమైంది. 3 గ్రామాల్లో పెద్దమల్లారెడ్డిలో దాదాపు 500, అట్లనే ఒక 67 ఎకరాలు మన కాచాపూర్లో 137 దాదాపు కంచర్లాలు. ఇప్పుడు మొత్తం దాదాపు 800 ఇంకా కావచ్చు, ఇంకా జరుగుతుంది సర్వే. ఇప్పటికైతే ఉన్న మొదటి సమాచారం ప్రకారంగా 800 ఎకర్ వరి, ఒక 50 ఎకరాల వరకు మేజ్ పంట, మక్క పంట నష్టమైనట్టు మాకు రికార్డులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసినారు. ఈ విషయంలో ఈ రికార్డు అక్కడ పోగానే, గతంలో మీకు తెలుసు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వరుసగా 2 సార్లు నుంచి ఇలాంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు, ఈ వడగాల వాన వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు నష్టం జరిగిందో 10,000 చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు మేము ఇచ్చినాము. లాస్ట్ టైం కూడా ఇచ్చినాము. ఈసారి మన అంచనా ఇంకా రాలేదు. రేపు వాళ్ళు సబ్మిట్ చేస్తే బహుశా 2-3 దినాల్లో ప్రభుత్వం అనౌన్స్ చేసి ఆ నష్టపరిహారంతో రైతులను. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకలపల్లిలో కుంజారామ 22వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. మంత్రి సీతక్క తన భర్త, ఉద్యమ సహచరుడు కుంజారామ 22వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కుమారుడు సూరితో కలిసి రాము స్మృతి చిహ్నం వద్ద ఘనమైన నివాళులు అర్పించిన సీతక్క ఆయన ఆశయాలే తన ప్రజాసేవకు మూలమని గుర్తు చేసుకున్నారు. ఇదే వేదికపై అస్నాల శ్రీనివాస్ రచించిన అడవి దివీటలు సీతక్క కుంజారామ అన్న పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. రాముడి సీతారాముల కళ్యాణం జరుపుకుంటుంటే ఈరోజు మరి మా ఇంట్లో మేము వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం రాముడిది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన రామన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోరాట సహచరులు, మా కుటుంబ సభ్యులు, మోకాలపల్లి గ్రామస్తులు, చుట్టుపక్కల నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం మరి రామన్న చిన్నప్పటి నుంచే 14-13 సంవత్సరాల వయసులోనే తుపాకీ పట్టుకొని పోరాటం చేసి ఉద్యమంలో అక్షరాలు నేర్చుకొని ఉద్యమంలో జ్ఞానాన్ని పెంపొందించుకొని
ఆ జ్ఞానం, ఆ చదువు అంతా కూడా ప్రజల కోసమే అంకితం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ కుంజారాం గారు. మరి ఆయన మరణించి ఇప్పటికి 22 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈసారి అంతటా మరి దేవుడి యొక్క కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఈసారి మనం మన ఇంట్లో వరకే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజల కోసం మరి నేను గాని రామ్ గాని ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడినాం. ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గర భూములు ఉన్నాయి. అటవీ భూములు అంటే మరి కొమరం భీం గారి స్ఫూర్తితోటి జంగిల్ జమీన్ పోరాటంతో జరిగినటువంటి పోరాటం మూలంగానే ఇవి సాధించుకోగలిగినాం. ఈరోజు బుల్లెట్ నుంచి బ్యాలెట్ దాకా వచ్చిన చివరి దాకా ప్రజల కోసమే ఉంటాం, ప్రజల గురించే మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాం. ఇదే మేము హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో దోమల నివారణ లక్ష్యంగా దోమలపై యుద్ధ కార్యక్రమాన్ని చేపట్టారు. చంపపేట డివిజన్ పరిధిలోని దామోదర్ సంజీవయ్య నగర్లో ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యువజన నాయకుడు జాజర రవి ముదిరాజ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందన లేకపోవడంతో సొంత ఖర్చుతోనే ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అండగా నిలిచారు. చంపాపేట్ డివిజన్లో దోమలపై యుద్ధం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నగారి సూచనలతో ఈ యొక్క చంపాపేట్ డివిజన్లో మస్కిటో ఫాగ్ దోమలపై యుద్ధం కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారు. అలాగే జిహెచ్ఎంసి అధికారులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకంటున్నంటే ఉదాహరణ, ఈరోజు దోమలు విపరీతంగా కాలనీలలో సంచరిస్తున్నాయి. దీన్ని కట్టడి చేయాలంటే గతంలో ఉన్న కేసీఆర్ గారి అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిరోజు దోమల బిడద లేకుండా ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రము విపరీతమైన దోమలు పెరిగిపోయినవి. ఆ లార్వా చెరువులలో లార్వా పెరిగింది. ఈ దోమలకు బిడద ఎక్కువైందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సుధీరన్న గారికి ఎంతో మంది కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. దానికి ఆయన ఎమ్మెల్యే గారు యువ నాయకులను పిలిచి, మీరు ఇట్లా కాలనీలలో డివిజన్లలో ఖచ్చితంగా దోమలపై యుద్ధం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ దోమల వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వస్తున్నాయి. కాబట్టి మనము ఒక 70% 80% అన్నా నియంత్రించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టండి చెప్పినాడు. కాబట్టి ఈరోజు చంపాపేట్ డివిజన్ మన ఒడ్డరి బస్తీలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. రాబోయే రోజుల్లో అంటే వచ్చే నెల మే వరకు ప్రతి వారంలో ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మేమందరము యువ నాయకులందరం కలిసి నిర్వహిస్తున్నాము. మాకు ఇలాంటి ఆలోచన ఇచ్చినటువంటి సుధీరన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గ్యాస్ కొరతపై నెలకొన్న ఆందోళనకు త్వరలోనే తెరపడనుంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల వల్ల షిప్పింగ్లో ఏర్పడిన అంతరాయం వల్లే గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతుందని ఖమ్మం గ్యాస్ డీలర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. రానున్న 15 రోజుల పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్నారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న గ్యాస్ డీలర్ నగేష్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే గ్యాస్ కొరత వేధిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం సిటీ కూడా ఇప్పటికే కస్టమర్లు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గ్యాస్ అయిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఖమ్మం ఇప్పటికే ఉన్నటువంటి గ్యాస్ సరఫరాదారులందరూ కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత ఉపశమనం కొద్ది రోజుల్లో లభిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకోసం దీనిపై పూర్తి వివరాలు అందించేందుకోసం మనతో పాటు మాట్లాడేందుకు నాగసాయి గ్యాస్ ఏజెన్సీ డీలర్ గా ఉన్నటువంటి నగేష్ గారు మనతో పాటు ఉన్నారు. నగేష్ గారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. నగేష్ గారు చెప్పండి, మొత్తం ఎలా ఉంది ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? గ్యాస్ కి సంబంధించిన కొరత ఎట్లాంటి వేధిస్తా ఉంది? కస్టమర్లకు ఏం చెప్తున్నారు? యుద్ధం కారణంగా పైనుంచి మనకు రావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో మనం పూర్తిగా విదేశాల మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి రావాల్సిన ప్రోడక్ట్ ఏమన్నా ఆలస్యం అవుద్దాం అని చెప్పని అధికారులు మరియు మా ఐఓసి అధికారులు జిల్లా యంత్రాంగం ముందుగానే ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మా అందరికి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి వినియోగదారులు ఎవరిని ప్యానిక్ అవ్వద్దని చెప్పని ఒక మంచి గైడ్ లైన్స్ ఇవ్వడంతో
మేము మాకున్న రూరల్ మరియు టౌన్ బేస్డ్ కస్టమర్లందరికీ కూడా మాకు ఫోన్ చేసినా స్వయంగా వచ్చిన మేమందరికీ కూడా గ్యాస్ ఏ విధమైన కొరత కానీ డిలే కానీ ఏమీ కావట్లేదు. వచ్చే సరఫరాలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఇంటరప్షన్ జరగల. ఈ రోజు వరకు కూడా మాకు అందిన ఆఫ్ ద రికార్డు నాలెడ్జ్ ప్రకారం షిప్స్ మనకి వైజాగ్ రిఫైనరీ గనక ఇంకా వచ్చేసేస్తే సేమ్ పూర్వ పరిస్థితికి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పని కూడా మాకు చెప్పారు. బట్ కానీ ఇప్పుడు చెన్నై నుంచి ఏదైతే ప్రోడక్ట్ మా కొండపల్లి మా ఫిల్లింగ్ ప్లాంట్స్కి వచ్చి అక్కడి నుంచి మాకు సప్లై అవుతుందో వన్ డే కూడా ఈ యొక్క ఖమ్మం జిల్లా అండ్ సూర్యాపేట LSAలో ఎక్కడా కూడా గ్యాస్ సరఫరాలో అంతరాయం జరగలేదు. ఓన్లీ ఫర్ ద డొమెస్టిక్ పర్పస్ అంటే ఎవరైతే ఇళ్లకు బుకింగ్ చేసుకుని తీసుకుంటున్నారో ఈ రోజు అంటే టౌన్ అర్బన్ మరియు రూరల్ బేస్డ్ PMVO 45 days తర్వాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బేస్ లో ఆ పారామీటర్స్ లో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ దిస్ మంత్ ఏదైతే మనం కంపెనీ నుంచి గ్యాస్ రీఫిల్స్ రిసీవ్ చేసుకున్నామో ఈ ఇదే మంత్ కి అంతే రీఫిల్ రిసీవ్ చేసుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే పబ్లిక్ అన్న తర్వాత మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సేఫ్ ఉండటం కోసం పానిక్ బుకింగ్ అనేది కొంత మేర పెరగడంతో పాటు మేము డోర్ డెలివరీకి పంపిస్తున్నాం. 30 to 40% కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఎంటీ సిలిండర్ లేక రిటర్న్ చేసేసిన బిల్స్ మాకు మేజర్ గా వస్తున్నాయి. ఏమో భయాందోళన చెందాల్సిన పని లేదని మేము కూడా చెప్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఏదేమైనా సరే రానున్న 2-3 రోజుల్లో పరిస్థితి నార్మల్ గా ఉంటుందనేది ఆశాభావం మాకు చాలా ఇటు కంపెనీ ఇన్సూరెన్స్ నుంచి కానీ మాకు తెలిసిన సమాచారం మేరకు ఉంది. అలా ఉంటుంది కాబట్టి వినియోగదారులందరికీ ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఎవరో కూడా గ్యాస్ రాదు అనే భయాందోళన చెందాల్సిన పని లేదు. ఉన్నది జాగ్రత్తగా మీరే వాడుకుని ఎవరికి అడ్జస్ట్మెంట్ ఇవ్వకుండా ఉంచుకోండి. కమర్షియల్ యూనిట్స్ మాత్రం కొన్ని రోజుల సమయం పడుతుంది కాబట్టి కంపెనీ నుంచి కమర్షియల్ యూనిట్స్ ఎవరైతే మా కస్టమర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే బిజినెస్ ముందుకు వెళ్తుంది. కాబట్టి గ్యాస్ బేస్డ్ కాకుండా వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా మీ తరపు మేము సూచిస్తున్నాం సార్. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మంకి సంబంధించిన నగరంలో చాలా మంది కస్టమర్లు కూడా గ్యాస్ కొరత ఉంది, దీని ఫలితంగానే మేము టెన్షన్స్ రాబోతా ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతా ఉంది. ప్రైవేట్ లో ఇప్పటికే డీలర్స్ అందరూ కూడా అమ్ముకుంటున్నారు, చాలా ఇబ్బంది అవుతా ఉంది. 940 రూపాయలు చెల్లించాల్సినటువంటి గ్యాస్ ని ఒకేసారిగా 1150 నుంచి 2000 రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు. కమర్షియల్ సిలిండర్ కూడా విపరీతంగా పెంచారని చెప్పేసి అభియోగాలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తున్నారు? ఇది మాకు తెలిసిన సమాచారం మేరకు పూర్తిగా అవాస్తవం సార్. ఎందుకు అంటే ఈ రోజున మేము తీసుకునే గ్యాస్ సిలిండర్ వినియోగదారుల దగ్గర నుంచి ఒక DAC ఒక కంపెనీలో OTP అనే మార్గాల ద్వారా ఈ బిల్స్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ మొబైల్ ఫోన్కి వచ్చిన దాన్ని మనం తీసుకుని పోస్ట్ చేస్తే గానీ మా యొక్క డే కార్యక్రమాలు క్లోజ్ అవ్వవు. ఈ యొక్క ప్రక్రియలో ఎక్కడా కూడా ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా అలాంటి పనులు చేయటానికి సాధ్యపడదు ఈ రోజున్న టెక్నాలజీ ద్వారా. రెండు, ఆటోమేటిక్ గా ఈ పానిక్ సమయాల్లో ప్రజల నోటెంబడి వచ్చే మొదటి నానుడి ఇదే మాట అంటుంటారు. కమర్షియల్ సప్లైని మాకు ఒక 10-12 రోజుల నుంచి మాకు రిసీవ్ చేసుకున్నప్పుడు దాని అదనంగా అమ్మే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మనకి 500-1000 సిలిండర్ లాగా ఎవరి దగ్గర కూడా స్టోర్ చేసిన పరిస్థితి ఉండదండి. ఎవరి దగ్గర ఉన్నా సరే 100-150 సిలిండర్ మించి ఏ గోడౌన్కి ఉండే కెపాసిటీ మించి ఏ కస్టమర్ దగ్గర ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండవు. దాని సప్లైస్ ఆపేశారు కాబట్టి 30 to 40% హ్యూజ్ సేల్ ఇన్ ఖమ్మం. చాలా మంది ఫైర్వుడ్ ఆర్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ కి కన్వర్ట్ అయిపోతున్నారు. మళ్ళీ రేపొద్దున వస్తే గానీ వాళ్ళు చేయలేని పరిస్థితి. ఈ వివాహాలకి వాటికి ఇంట్లోనే పానిక్ ఎక్కువైపోయి పానిక్ బుకింగ్ వల్ల కొంత వాళ్ళ భయాందోళనతో ఉన్నారు. కాబట్టి పానిక్ కస్టమర్ ఇంట్లో అవసరానికి వాడే గ్యాస్ కి ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పని లేదు. మొత్తానికి చూసుకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి గ్యాస్ కొరతకు సంబంధించి కొత్త ఉపశమనం లభించే అవకాశం కొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా డీలర్స్ మొత్తం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో అంటే ప్రధానమైనటువంటి ఆ గుజరాత్ ఇతర బాంబే ప్రాంతంలో చెన్నై నుంచి వచ్చేటువంటి షిప్స్ మొత్తం కూడా విశాఖపట్నం నుంచి విజయవాడ కొండపల్లి ప్రాంతానికి రిఫిల్ కేంద్రానికి రావడం ఫలితంగా వాటి నుంచి గ్యాస్ ని డొమెస్టిక్ గ్యాసెస్ ని అట్లాగే కమర్షియల్ సిలిండర్స్ కూడా సత్వరమే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే సేల్స్ సంబంధించినటువంటి గ్యాస్ సేల్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుకోసం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సమన్యాయంగా వీటి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కొద్ది రోజుల్లో ఈ కొంత కొరతని అధిగమించేసి ప్రజలందరూ కూడా అందుబాటులో ఇంకా మరింత గతపత్రులను సర్వీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా ప్రస్తుతం డీలర్స్ అసోసియేషన్ నుంచి కూడా శుభవార్త తెలియజేస్తారు. ఏదేమైనా కొంత పానిక్ సిచ్యువేషన్స్ ని ముందుగా తీసుకొచ్చేసి వాళ్ళందరికీ
కస్టమర్లందరినీ కూడా కొద్దిగా గందరగోళపరిచే విధంగా కొంత ఉన్నప్పటికీ వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆఫీసర్స్ స్ట్రిక్ట్ డైరెక్షన్స్ మేరకు కొంత మేము అందరికి కూడా సరైన సమయంలో కూడా గ్యాస్ సరఫరా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మా వైపున కీలకమైనటువంటి పట్టణ నాగసాయి గ్యాస్ ఏజెన్సీ డీలర్కి చెందినటువంటి నాగేష్ గారు తెలియజేస్తున్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, ఖమ్మం నాగసాయి గోడౌన్ సెంటర్ నుంచి. We will update. Stay tuned in.